ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడి దిగ్గజం వారెన్ బఫెట్ 94 ఏళ్ల వయసులో బెర్క్షైర్ హాథవే CEO పదవి నుంచి 2025 చివరికి తప్పుకుంటానని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన వార్షిక షేర్ హోల్డర్ల సమావేశంలో వెల్లడించారు. బఫెట్ తన వారసుడిగా 2021 లోనే ప్రకటించిన గ్రెగ్ అబెల్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారని చెప్పారు. అయితే ఆయన పదవీ విరమణపై ఊహాగానాలు ఉన్నప్పటికీ ఈ ప్రకటన చేసిన టైమింగ్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. బఫెట్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం మరింత ఎదుగుతున్నారు. 2025 లో ఒక్క ఏడాదిలోనే ఆయన సంపద 16.4 బిలియన్లు పెరిగి మొత్తంగా $169 బిలియన్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి ఇతర బిలియనీర్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. బఫెట్ తన సంపదను పెంచుకున్న తీరే ప్రత్యేకం. టెక్, బ్యాంకింగ్ రంగాల్లోని వాటాలను అమ్మి క్యాష్ నిల్వ చేసుకుని అమెరికన్ ట్రెజరీలలో పెట్టుబడి పెట్టడం వల్లే ఈ భారీ లాభాలు సాధ్యమయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారెన్ బఫెట్ పదవీ విరమణతో పాటు ఆయన స్థిరమైన పెట్టుబడి ధోరణి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.